నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్బంధ కాండ బీఆర్ఎస్ శ్రేణుల ముందస్తు అరెస్టులు ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు అక్రమ నిర్బంధాలు హౌస్ అరెస్టులపై కేటీఆర్ ఆగ్రహం పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారు దాడి చేసిన ఎంతమందిని అరెస్ట్ చేశారన్న షంబీపూర్ రాజు అరకపూడి ఇంట్లో విస్తృత సమావేశానికి బీఆర్ఎస్ పిలుపు నేతలు కార్యకర్తలు రావాలన్న కౌశిక్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు రేవంత్ సర్కార్పై మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను సైతం లోపలికి అనుమతించలేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేశారు. భాస్కర్ చెప్పండి, కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన్ని కలవడానికి వచ్చిన ముఖ్య నేతల్ని కూడా అరెస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం మొత్తం పోలీస్ దిగ్బంధంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు కనీసం ప్రజాస్వామ్య దేశంలో వారి హక్కులను కాపాడుకోవడానికి సామాన్య ప్రజలను పక్కన పెడితే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, శాసనసభ్యులకు, సీనియర్ నాయకులకు కూడా అవకాశం లేకుండా పోయింది. కౌశిక్ రెడ్డి దాడికి సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్నటువంటి ఒక ర్యాలీ ఏదైతుందో, ఒక ర్యాలీగా వస్తామని చెప్పినటువంటి సందర్భం ఏదైతుందో దాన్ని కట్టడి చేయడానికి పోలీసులు అణచివేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు తన ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అనేక రకాలుగా అడ్డుకోవడం, ఆయన కలవడానికి వచ్చినటువంటి మాజీ మంత్రి సునీతారెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ మాలోతు కవితను కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి నాశనం తీసుకెళ్తారు. ఇక నిన్న పోలీసులు ఆయనను లిఫ్ట్ చేసేటువంటి క్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హరీష్ రావు పైన హరీష్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ చేతికి భుజానికి గాయమైంది. ఆ గాయాన్ని స్కాన్ తీసుకొని దానిలో ఎంఆర్ఐ స్కాన్ కోసం ఆయన ఏ హాస్పిటల్కి వస్తామంటే కూడా ఎంత చెప్పినా వినకుండా వాదించి ఆయనను రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆయన చివరికి ఖచ్చితంగా నేను హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని చెప్పడంతో ముందర ఒక పోలీస్ వెహికల్, మధ్యలో ఒక పోలీస్ వెహికల్, చివరిలో ఒక పోలీస్ వెహికల్ ఆయన కారుకు అడ్డు పెట్టుకుని ఏసీపీ నార్సింగి, ఏసీపీ రాజేంద్రనగర్, సిఐ నార్సింగ్ తో పాటు రాయదుర్గం సిఐ, గచ్చిబౌలి సిఐ వీళ్ళంతా కూడా వెంట పెట్టుకుని ఖైదీలను కదా జైలు నుంచి తీసుకొస్తున్నటువంటి తీరుగా ఇవాళ పోలీసుల వ్యవహారం కనిపిస్తుంది. ఒక ప్రజాప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు అయితే సక్రమంగా లేదు అనేటువంటిది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ పైన రివ్యూ పెట్టడం జరిగింది. హరీష్ రావును కలవడానికి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, అలాగే మాజీ ఎంపీ మాలోతు కవిత అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడడానికి ఆయనకు దెబ్బ తాకింది కాబట్టి ఆయన కలవడానికి వచ్చారు. గేటు దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి హరీష్ రావు ఇంటికి వచ్చినటువంటి నిర్దాక్షిణ్యంగా పూర్తిగా పోలీసు పహారాలోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయిన తీరుగా వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒక శాసనసభ్యురాలు, ఒక మాజీ ఎంపీ వాళ్ళిద్దరిని అడ్డుకొని
లోపలికి వెళ్ళకుండా వెళ్ళడానికి మీరు మీరు వెళ్ళడానికి వీల్లేదు, మా కోఆపరేట్ చేయండి అని మాట్లాడుతున్నారు. అంటే రోడ్లో అడ్డుకొని వాళ్ళు ఏం ధర్నా చేస్తారు, ఏం చేస్తారు? ఒక వెళ్ళగాగినటువంటి శాసనసభ్యులు పరామర్శించాల్సిన సమయంలో పోలీసుల చర్య హేయమైనటువంటి చర్యగా వాళ్ళు అభివర్ణించారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళనివ్వకుండా అరెస్ట్ చేసి పోలీస్ జీలో ఎక్కించి నార్సింగ్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి నార్సింగ్ పిఎస్ నుంచి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అధికారులు నార్సింగ్ పోలీసుల బందోబస్తులను ఏ జరుగుతుంటారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుందా ఏంటి అనేటువంటిది కూడా హరీష్ రావు వాళ్ళ పోలీసులతో వాగ్వాదాలు దిగి చెప్పినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం, గృహ చేయడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీసుకుని దీనిపైన రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యక్రమం కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. అంట రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు. హరీష్ రావు అరెస్టు నేపథ్యంలో ఆయనకి ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బారికేట్లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాపాలన కాదని కంచెన పాలనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. షంబీపూర్ రాజు ఇంటి నుంచి అరకెపుడి గాంధీ ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ మీటింగ్ కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. దీంతో రాజు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్న షంబీపూర్ రాజు ఇంటి ప్రాంగణం మారుమోగుతోంది. ఇవాళ గాంధీ గారి ఇంట్లో మా జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా. నాకు కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతా. చలో పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఖమ్మంలో వరద బాధితుల సాయం చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగిన వారిపై ఏ కేసులు పెట్టారో పోలీసులు చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి దిగిన గుండాలను ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పనిచేసేవాళ్ళు కావాలి. కమిట్మెంట్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో రాములు గారు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి హరీష్ రావు గారు అటాక్ చేస్తే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఏం కేసు పెట్టారు? నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు 307 కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తా ఉన్నాము. 307 కేసు పెట్టిన గుండాలను ఎంతమందిని ప్రభుత్వం ఈ డీజీపీ గారు అరెస్ట్ మీడియాకు చెప్పాల్సిన వాడేమో గొడవలు కొడతా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కార్కు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపుడి గాంధీ, ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితిలో సహించమన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజా ప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. వెస్ట్ మారేడ్పల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టుల పర్వం నడుస్తోంది. హైదరాబాద్ లోని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులతో ఆమె వాగ్వాదం చేశారు. వదిలేసి ఒక హౌస్ అరెస్ట్ చేసి ఒకరిని వెళ్ళిపో, ఇంతమందిని అరెస్ట్ అయిపోయారు. ఇద్దరిని ఇక్కడ కౌశిక్ రెడ్డిని, అక్కడ గాంధీ గారిని ఆపలేదు. వాళ్ళని వదిలేసి వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలకు గేట్ దోసేసుకొని లోపలికి వెళ్ళేంత వరకు కూడా మనం చూసుకుంటాం. గాంధీ గారు ఏ పార్టీ మాకు అర్థమైతలేదు. బీఆర్ఎస్ పార్టీ అనుకో కూర్చొని మాట్లాడతాడు, కాంగ్రెస్ అనుకో పండుగ వేసుకుని కనబడతారా? రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమన్నారు. దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేయాలని వెళ్లిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కోకపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు. హరీష్ రావు అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, చెప్పండి, కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసుల హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే హరీష్ రావును కలవడానికి ఎవరైతే ముఖ్య నేతలు వస్తున్నారో వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమందిని ఏదైతే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన, ఏదైతే అరికపూడి గాంధీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంకి చేరుకొని అక్కడ వారి ఇంటిపైన దాడి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దానికి నిరసనగా నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే దాడి చేయడం జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. నిన్న కొంత హైడ్రామా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఈరోజు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ని ఏదైతే అరికపూడి గాంధీ తమ పార్టీని అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అరికపూడి గాంధీలోనే సమావేశం పెట్టుకుందామనే అంశానికి సంబంధించి కూడా నిన్న రాత్రి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి షంబీపూర్ రాజు నివాసానికి అందరు చేరుకోవాలని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతో భాగంగా అక్కడ నుంచి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనం కోకాపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఎవరైతే వస్తారో వారిని కనీసం లోపలికి కూడా ఎంట్రీ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కొద్దిసేపటి క్రితమే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కూడా తిరిగి పంపించేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఏదైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకి సంబంధించి చేతికి గాయమైనటువంటి నేపథ్యంలో వారు డాక్టర్ సలహా కూడా తీసుకున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాము. కొంత స్కానింగ్ కూడా తీయించుకున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దాంతోపాటుగా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్ట్ను కూడా ఏదైతే హౌస్ అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంతం గుండా కూడా ఎవరైనా వస్తే కూడా వారిని అరెస్ట్ చేసి పంపించేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. లేకపోతే తిరిగి పంపించేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వారిని ఉండనివ్వడం కూడా లేదు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో పాటుగా వారిని ఇక్కడ నుంచి పంపించి వేయడానికి ప్రత్యేకంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి కూడా వాహనాలను కూడా ఈ ప్రాంతం గుండా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ నిలవరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. చెప్పండి. ఈ రోజు ఏదైతే నిన్న జరిగిన ఘటన సందర్భంగా హరీష్ అన్నని ఇల్లు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఉండడం జరిగింది. ఎక్కడోళ్ళని అక్కడ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కూడా కొంతమందిని ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి ఎప్పుడైనా ఆర్కేపూడి గాంధీ ఇంటిని ముట్టడిస్తామని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఏదైతే సీమాంధ్ర నుంచి వచ్చి మాకు సవాలు విసురుతున్నాడో ఆర్కేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి పైన ఏదైతే నిన్న ఏ విధంగా పోలీసు వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి డైరెక్ట్గా ఈరోజు స్వయంగా పోయి కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము శాంతియుతంగా మా పార్టీ నుంచి పోయిన ఆర్కేపూడి గాంధీని సామరస్యంగా పోయి మేము ఇంటికాడ పోయి కండువ కప్పి విధంగా తీసుకొచ్చి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి అక్కడ తిరిగి కేసీఆర్ దగ్గర తీసుకుపోదాం అనే నినాదంతో ఈరోజు ఎక్కడోళ్ళని అక్కడే అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా తెలంగాణ ప్రజానికం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎటువంటి పాలన చేస్తున్నాడు? దుర్మార్గమైన పాలన. ఎక్కడోళ్ళని అక్కడ 9 నెలలు కాకన్నా ముందే ఇది హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి అక్కడ రచ్చ రంబలుగా చేస్తున్నాడు. మాది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొట్లాడినామో ఈరోజు కూడా టీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎవరైతే దాడులు పాల్పడితే పోలీస్ సోదరులకు గిట్ట ఒకటే మనవి చేస్తున్నాం. ఈరోజు మీ పోలీస్ స్టేషన్లు కట్టిండ్రంటే ఈరోజు కేసీఆర్ గారు 10 ఏళ్లలో మీకు ఏసీ బిల్డింగ్లు కట్టించిండు, కార్లు ఇచ్చిండు. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసు బృందానికి ఒక్కడైనా పోలీస్ జీప్ కొనిచ్చిండా? ఒక్కడైనా ఏమని ఇప్పించిండా అని మనవి చేస్తున్నాం. కానీ ఈరోజు హరీష్ అన్న ఇంటి దగ్గర ఉన్నాం. హరీష్ రావు గారికి ఏమైనా అయితే తెలంగాణ ప్రజానికం పెద్ద ఎత్తున పోలీసులకు కానీ కాంగ్రెస్ గుండాలని కానీ తరిమి కొట్టే విధంగా ఈరోజు పోరాడతామని మనవి చేస్తున్నాం.
ఇది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా అటు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక రకంగా ఎక్కడ చూసినా కూడా పోలీస్ పాలనే మనకు కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రధాన నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు షమీపూర్ రాజుకు సంబంధించినటువంటి ఇంట్లోనే వారిని ఏదైతే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, దాంతోపాటుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా నగరంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క చర్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చారో ఇప్పటికీ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది జీర్ణించుకోలేకనే ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే తరపున చెప్పినటువంటి నాయకులు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు బీఆర్ఎస్ లీడర్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ప్రజాపాలన కాదని కంచెల పాలనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. షంబీపూర్ రాజు ఇంటి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ మీటింగ్ కి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. దీంతో రాజు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జై తెలంగాణ నినాదాలతో మారుమోగుతున్న షంబీపూర్ రాజు ఇంటి ప్రాంగణం నినాదాలతో మారుమోగుతోంది. అని చెప్తుండు కదా, బీఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా, ఈ సాల్వా ఒకటి కండువ ఒకటి సాల్వా ఒకటి కండువ ఒకటి కప్తామని పోతా అంటే పోలీసులు ఓడిస్తారు. నేను ఏం చేయాలి? ఇది ప్రజాపాలన కాదు, మొత్తం పోలీసుల పాలన కంచెల పాలన అయిపోయింది. ఇలా మేము పోతామంటే నన్ను పోనీయకుండా వందలాది మంది పోలీసులని నన్ను చుట్టుపెట్టి నన్ను అరెస్ట్ చేసి మీరు హౌస్ అరెస్ట్ అని చెప్పి మీరు మీడియా సాక్షిగా చూడొచ్చు. ఏ విధంగా అయితే నన్ను పోలీసులు ఉన్నారు, మా విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పి అరెస్ట్ చేపిస్తారు కదా. ఇదే నా మొత్తం వెళ్ళిపోవాలి. షాల్వా ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ అయినా అని చెప్తుండు కదా, బీఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా, ఈ షాల్వా ఒకటి మా కండువ ఒకటి సాల్వా ఒకటి కండువ ఒకటి కప్తామని పోతా అంటే పోలీసులు ఓడిస్తారు. నేను ఏం చేయాలి? రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఒక పక్క మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు, అలాగే పద్మా దేవేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ మనకు అందజేస్తారు. గణేష్, కూడా టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సభ్యుని సమీపంలో స్టేషన్లకు తరలించడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం రాజ్యం పెంచినట్టు కనబడుతుంది. పోలీసులంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో పనిచేస్తున్నారని చెప్పి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం షంబీపూర్ రాజు నివాసంలో ఉన్నాం. ఇదే షంబీపూర్ రాజు నివాసానికి హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న మన ఇంటిపైన దాడి చేయడం జరిగిందో నిన్న అరకపూడి గాంధీ దానికి నిరసనగా తమ కూడా నిరసన మెసేజ్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో భాగంగా ఈ రోజు మల్లపేటలోని షంబీపూర్ రాజు నివాసానికి చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి షాల్వా తీసుకొని తన వాహనంలో చెప్పించడంతో పాటుగా అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తున్న సందర్భంలో మేడ్చల్కి సంబంధించిన డీజీపీ అలాగే పోలీసులంతా కూడా వాహనాన్ని ఆపడం జరిగింది. కొద్దిసేపు సురక్ష వాతావరణం ఏర్పడడం జరిగింది. తాను ఏదైతే షాల్వా తీసుకుని ఆ ఎమ్మెల్యే అరకపూడి గారికి కప్పడానికి వెళ్తున్నారని తాను ఇప్పటికీ కూడా
టీఆర్ఎస్ లో ఉంటున్నానని చెప్పిన నేపథ్యంలో దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇందులో బాగానే నేను నేర్చుకుంటాము. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నట్టయితే తెలంగాణకు వచ్చేనా సరే, లేకపోతే ఆయన కాన్స్టిట్యూన్సీ మెంటల్ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లాకి వస్తున్నాయి కాబట్టి ఇందులో భాగంగా ఇక్కడికి మేడ్చల్ నియోజకవర్గంలోని ఒక పార్టీ ఆఫీస్ అయినా రావాలని కూడా ఆయన చెప్పిన అందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కూడా వీరందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా మంది కూడా కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఆయనకు సపోర్ట్ గా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 50 మంది కార్యకర్తలు ఏదైతే తప్పించుకొని వచ్చినప్పటికీ కూడా వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే జరిగిందో వారిగా ముందస్తుగానే మా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని కూడా మేడ్చల్ డీసీపీ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ మల్లపేట నివాసం స్థితి కూడా 144 వచ్చేది అమల్లో ఉంది కాబట్టి ఎవరు వచ్చినా సరే వారిని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం. అయినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీగా చేరుకోవడం జరిగింది. తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. వారు జై తెలంగాణ నినాదాలను మోరెత్తించడం జరిగింది. మాడి కౌశిక్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి తమ మద్దతు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజపూడి జాతి ఏదైతే నిన్న భౌతికంగా నిర్ణయం జరిగిందో వారి ఇంటి పైన కావచ్చు, కుటుంబం పైన కూడా రాళ్లతో కావచ్చు, కోడిగుడ్డతో దాడి చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న నేపథ్యం కనబడుతుంది. మరికొద్దిసేపట్లో మాడి కౌశిక్ రెడ్డి గణేష్, మీరు చెప్పినట్లుగా నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, అలాగే ఈ రోజు పోలీసులు ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో ఆ తీరుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? మొత్తంగా నిజంగా కూడా చూసుకుంటే ఎవరు వారి సొంత పనుల మీద వేరే పనుల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్త చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అవగాహన చేయడం. ఎవరైనా సరే బయటకు వస్తామన్నా కూడా వారిని పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త 60 లక్షల మంది కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు హౌజరస్టు చేయడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ప్రతి చోట కూడా మామూలు ప్రాంతంలోని ఏదైతే ఉత్తర నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం ఆహార్యతలు పండించిన కార్యకర్తలు ఉన్నారో వారందరిపైన కూడా నిఘా ఉంచడం జరిగింది. బాగానే వారిని అతన్ని హౌజరస్టు చేయడం జరిగింది. తాము ఏదైతే నేను భౌతిక దాడికి దిగడం జరిగిందో ఒక ఎమ్మెల్యేగా ఉంటే మరో ఎమ్మెల్యే పైన దాడికి దిగడం జరిగింది. ఒక మాయని మధ్యగా చెప్పుకోవడం జరుగుతుంది. పోలీసులు వారికి సహకరించడం ఎంతవరకు సంబంధించిన అలాగే దాడి జరిపిన వారిపై దాడి జరిపిన వారికి కుంభకాయలు ఎంతవరకు సంబంధించిన వారు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా పోలీసులు నిన్న వ్యవహరించిన తీర్పులో కూడా వారు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలపై కావచ్చు, మాజీ మంత్రులపై వ్యవహరించిన తీరు పట్ల కూడా వారు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి అలాగే హరీష్ రావు పట్ల కూడా నిన్న ఓవరాల్ చుట్టూ కాకుండా అలాగే కేశంపేట వరకు తరలించడం వారందరూ కూడా నిరసనను వ్యక్తం చేస్తూ తమ కోపాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అట్లా కాదు సార్, మీరు చాలా ఎందుకు ఆపుతున్నారు? మీరు మధ్యలో నాకు అర్థం కాదు. మేము హైదరాబాద్ పోయేది చాలా మంది ఉన్నారు సార్, మాకు ఎక్కించుకొని పోయేది ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ పోయి హక్కు కదా సార్ మాకు. సార్ మీరు చాలా తీసుకొని కారు బంద్ చేయడం. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ బయలుదేరిన జోగులాంబ గద్వాల్ జిల్లా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య ఐజా మండల కేంద్రం నుంచి వస్తుంటే గద్వాల మేలచెరువు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసి గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్బంధాలతో ప్రజాపాలన కొనసాగించలేరని, నిర్బంధించడమే ప్రజాపాలన అనుకుంటున్నారని నాయకులు ప్రశ్నించారు. మీ కారుకి తలగిట్టుకొని ఈ రకంగా అరెస్ట్ చేయడం, ఈ రకంగా బంధించడం కరెక్ట్ కాదు సార్. ఈ రకంగా అరెస్ట్ చేయడం, ఈ రకంగా నోటీస్ ఏమని చెప్పండి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సూర్యాపేట మండలంలోని బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ముందస్తుగా వారిని హౌస్ అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ బయలుదేరిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణపేట జిల్లా మగనూరులో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మక్తల్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతుతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. ఇక మాగనూరు మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డితో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుతో హైదరాబాద్ కు బయలుదేరిన నారాయణపేట బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. రాత్రి 1 గంట సమయంలో అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన దాన్ని ఖండిస్తూ, అలాగే మా నాయకుడు హరీష్ రావు గారిని కూడా నిన్న రాత్రి అంతా అరెస్టు చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ నిన్న మమ్మల్ని ముందస్తు అరెస్టుగా మా హరీష్ రావు మా లీడర్ మాకు హైదరాబాద్కి పెద్ద ఎత్తున అందరు చేరుకోవాలనే ఉద్దేశం ఒక పిలుపు మేరకు అందరికీ పిలిచినందుకు మమ్మల్ని ముందస్తు అరెస్టుగా నిన్న రాత్రి 10 గంటల నుంచి 12-1 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాజీ పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది కూనీగా చేస్తున్నది ప్రభుత్వం. ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే ఇంటిపై ఒక అధికార పార్టీ నాయకులు మొత్తం కార్యకర్తలను వేసుకొని ఒక ఇంటిపై దాడి చేయడానికి పోతున్నారంటే ఈ వ్యవస్థ ఎంతవరకు దిగజారుతుందనేది మీరు ఒక్కసారి మన ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యం అనేది ఉందా లేకపోతే కూని అయిందా అనేది ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. పద్మా వెంకటరెడ్డిని తన నివాసంలో పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్లీ ధర్నా ఉండడంతో కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి గాంధీ గారు ఏ విధంగా వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం జరిగింది. గత 10 ఏళ్లుగా ఇట్లాంటి అరాచకం ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఈరోజు గాంధీ గారు నేను ఒకటే అంటున్నాను, నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీతో ఉండి మంచి మెజార్టీతో గెలిచి ఈరోజు కాంగ్రెస్ పోయి అట్లా ఒక తనతో వ్యక్తి అయిన ఒక శాసనసభ్యుల మీద దాడి చేయడం, అదే కాకుండా కౌశిక్ గారి భార్య పైనుంచి తొట్లేసింది అనడం కూడా ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారో ఈరోజు చూడండి. ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇన్ని 6 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. పోలీస్ వాళ్ళు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్లీ ధర్నా ఉండడంతో కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి గాంధీ గారు ఏ విధంగా వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎర్రుపాలెం, మదిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో స్థానిక నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నాయకులను అర్ధరాత్రి పిఎస్లకు తరలించడంతో స్టేషన్లలోనే తమ నిరసనను కొనసాగిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీ, ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజాపాలన కాదని, కంచెన పాలనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. షంబీపూర్ రాజు ఇంటి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ మీటింగ్కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. దీంతో రాజు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జై తెలంగాణ నినాదాలతో షంబీపూర్ రాజు ఇంటి ప్రాంగణం మారుమోగుతోంది.
ఇవాళ గాంధీ గారి ఇంట్లో మా జిల్లా అధ్యక్షుడు షమ్మీర్పూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా. నాకు కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతా. చలో పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి దిగారని చెప్పారు. అయితే బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగిన వారిపై ఏ కేసులు పెట్టారో పోలీసులు చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి దిగిన గుండాలను ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పనిచేసేవాళ్ళు కావాలి. కమిట్మెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో రాములు గారు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు దృష్టి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి హరీష్ రావు గారు అటాక్ చేస్తే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఏం కేసు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు 307 కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తా ఉన్నాము. 307 కేసు పెట్టిన గుండాలను ఇంతమందిని ప్రభుత్వం ఈ డీజీపీ గారు అరెస్ట్ మీడియాకు చెప్పాల్సిన వాడేమో గొడవలు కొడతారు. ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణికెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కార్కు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీ, ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితిలో సహించమన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజా ప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణికెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలంటే సర్కార్కు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీ, ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం జులుం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజా ప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళన నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి ప్లేసెస్లో బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మిగతా డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ మనకు అందజేస్తారు. వంశీ, కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ
నేతలను అరెస్టు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ మనం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అటు పాడి కౌశిక్ రెడ్డిని కావచ్చు, ఎమ్మెల్యే షంబీపూర్ రాజును కూడా అక్కడ వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ హౌస్ అరెస్టులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కొంతమంది కార్యకర్తలు నాయకులను పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ అరెస్టులు అన్నింటిని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగా వారు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులపై ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా, ఇంద్రమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ఏదైతే హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి వరకు అక్రమ అరెస్టులు చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ మండిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా అని నిలదీసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంద్రమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భయపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వెన్నుక వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల్ని గృహ నిర్బంధం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని కూడా అన్నారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఇమేజ్ చూసేలా ప్రవర్తిస్తామంటే బీఆర్ఎస్ పార్టీ సహించదని కూడా స్పష్టం చేశారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ముందస్తు అరెస్టులు చేసిన తమ పార్టీ నేతలను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద మనం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి కూడా హైదరాబాద్ వరకు కూడా పెద్ద ఎత్తున నాయకులను అరెస్ట్ చేశారో, ఏదైతే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక రకంగా ప్రభుత్వానికి పోలీసులు వంతపాడుతున్నటువంటి విధంగా మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ముంగడ కూర్చోమ్మా. ఇక సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంకి సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ వచ్చింది. సుప్రీంలో సిబిఐ అరెస్ట్ను సవాల్ చేసిన కేజ్రీవాల్ బెయిల్ కోసం మరో పిటిషన్ వేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు 10 లక్షల రూపాయల పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని తెలిపింది. ఈ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. సీఎం ఆఫీసుకు కేజ్రీవాల్ దూరంగా ఉండాలని, ఎలాంటి అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం.
కేజ్రీవాల్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఓ వ్యక్తిని సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే అతని హక్కులను హరించినట్లేనని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదంది ధర్మాసనం. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. మధ్యలో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన కేజ్రీవాల్ జూన్ 2న మళ్లీ లొంగిపోయారు. అయితే ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ ఆయన సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక తాజా సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఆప్ నేతలు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి న్యాయమే గెలుస్తుందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చేమో కానీ ఓటమి మాత్రం ఉండదంటున్నారు. ఇక ఆప్ నేతలు, పార్టీ కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో సత్తా చాటిన భారత పారా అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ. పారా ఒలింపియట్లతో భేటీ అయిన ఆయన వారితో సరదాగా ముచ్చటించారు. తెలంగాణ అథ్లెట్ జీవాంజీ దీప్తి, పారా షూటర్ అవని లేఖరా, కపిల్ పర్మార్ తదితర అథ్లెట్లను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ సమావేశంలో జావెలిన్ త్రోయర్ నవదీప్ టోపీ బహుకరించే సమయంలో మోదీ కింద కూర్చున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా తదితరులు పాల్గొన్నారు. కాగా ప్యారిస్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు కలిపి 29 పతకాలతో భారత్ పారా ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి 25 మధ్య నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వాయువ్య భారత్లో రుతుపవనాల తిరోగమనానికి అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతా విస్తరించే వర్షాలను అందిస్తాయి. తిరిగి సెప్టెంబర్ 17 నుంచి తిరోగమిస్తూ అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. ఈసారి నైరుతి రుతుపవన కాలంలో దేశంలో 836.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 772.5 మిల్లీమీటర్ల కంటే 8% ఎక్కువ.